ప్రేమలో ఉన్నప్పుడు ఏదైతే పాజిటివ్ గా అన్ని అవి బలపరచడానికి కల రీజన్స్ వెతుక్కుంటారో, ఆ తర్వాత వాస్తవానికి దగ్గరగా వచ్చేసరికి అంటే పెళ్ళైన తర్వాత ఒక రొటీను, బాధ్యతలు వీటిల్లోకి వచ్చేసిన తర్వాత ఒక రియాలిటీ అనేది ఉంటది. ఓకే. సో ఆ రియాలిటీ వీళ్ళు ఊహించుకున్న దానికి ఈ వాస్తవానికి గ్యాప్ ఎక్కువ ఉందనుకో, వాళ్ళు దాన్ని తీసుకోవటం చాలా మందికి కష్టం అవుతుంది. ఇంకొకటి ఆ వాస్తవాలని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే నిజంగానే ఇతనికి టైం సెన్స్ లేదు. నేను అప్పుడు ట్రాఫిక్ లోనో ఏదో బాస్ పని చెప్పటం వల్లో ఏదో చెప్పటం వల్ల నేను అప్పుడు అనుకున్నాను కానీ ఇతనికి ఇప్పుడు అస్సలు టైం సెన్స్ లేదు అన్నప్పుడు నువ్వు దాన్ని ఆ గ్యాప్ సో ఎక్కువ ఉండటం వల్ల నువ్వు దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? నువ్వు పర్ఫెక్ట్, నువ్వు టైం అంటే నువ్వు ఒక 10 నిమిషాలు ముందు రెడీ అయి కూర్చుంటావు. ఇతనికి టైం సెన్సే లేదు. ఇప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా లేదా? అది ఒక లోపం కింద ఎత్తి రోజు మీకు దాని గురించిన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయా? సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇది నేను ఇచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్. బట్ ఇట్లా ప్రతి విషయంలో అంటే ఒక అమ్మాయికి చాలా ఓర్పు అనుకుంటాడు ఆ అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు. అప్పుడు తను ఏదన్నా అర్థం చేసుకుని వెంటనే రిటార్ట్ ఇవ్వకుండా ఓపిగ్గా ఉండి అలా కాదు ఇలా అని సర్ది చెప్తే ఓకే ఈ అమ్మాయికి చాలా పేషెన్స్ ఉంది, నా షార్ట్ టెంపర్ ను కూడా తను బ్యాలెన్స్ చేయగలుగుతుంది అనుకుంటాడు.